పోతన భాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము చివరిదైనటువంటి పూర్ణి చివరి పద్యాన మనం తెలుసుకుందాం. దివిజరిపు విధారీ దేవలోకోపకారీ భువన భరణి భారీ పుణ్యరక్షానుసారీ ప్రవిమల శుభమూర్తి బంధుపోష ప్రవర్తి ధవళ బహుళ కీర్తి ధర్మ నిత్యానువర్తి. దేవతల శత్రువులు అయిన రాక్షసులను ఎగతార్చినవాడా, దేవతలకు మేలు చేసినవాడా, భూభారమును నివారించువాడా, పుణ్యాత్ములను రక్షించేవాడా, నిర్మలమైన శుభకరమైన రూపం కలవాడా, ఆత్మీయులను పోషించేవాడా, సత్యమైన గొప్ప కీర్తి కలవాడా, ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆదరించేవాడా ఓ శ్రీరామ. ఇది పరమశివుని దయ వల్ల కలిగిన కవితా సౌందర్యం కలవాడు కేసనమంత్రి పుత్రుడు సహజ పాండిత్యుడు అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవత పురాణం అనే మహాకావ్యంలోని అష్టమ స్కంధంలోని గజేంద్రునికి ముక్తి లభించుట అనే ఉపాఖ్యానము ప్రవేశిక. త్రికూట పర్వతము యొక్క వర్ణన, త్రికూట పర్వతములోని ఏనుగులు, గజేంద్రుని వర్ణించుట, గజేంద్రుడు చెరువులోనికి దిగుట, ఏనుగు మొసలి పోరాటము, గజేంద్రుడు పెట్టుకున్న మొరలు, విష్ణుమూర్తి విచ్చేయుట, గజేంద్రుని రక్షించుట, గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతము, లక్ష్మీనారాయణుల సంభాషణ, గజేంద్రునికి ముక్తి లభించుట అని కథవలన లభించుట ఫలితము అనే కథలు గల శ్రీ గజేంద్ర మోక్షణం అను ఉపాఖ్యానము సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదం.